మనం కూడా కుంకుమార్చన చేసుకుందామని వచ్చేవాళ్ళు కొంతమంది, చాలా దూరం నుంచి వచ్చేరు కలవక చాందోలయం ముచ్చట పెట్టవచ్చు అని వచ్చేవాళ్ళు కొంతమంది. ఈ రెండు రకాలు ఉంటాయి. అయినప్పటికీ అమ్మ ఏం చేస్తుంది, వాళ్ళ ఉద్దేశం ఏదైనా నాకైతే కుంకుమార్చన చేస్తారు కదా, నేను వాళ్ళకు కుంకుమ సౌభాగ్యాన్ని ఇస్తాను. ఇప్పుడు సంకల్పం చెప్పారు, యజమాన్యో యజమాన్యస్య నానా గోత్రోద్భవస్య నానా వంశోద్భవస్య, అంటే మీ యొక్క వంశము మీ గోత్రము చక్కనైనటువంటి పుత్ర పౌత్రాలతో విరాజిల్లాలని, మీ కోరుకున్నటువంటి కోరికలు అమ్మవారు అనుగ్రహించాలని, ఏదైతే తదేక నిష్టతో చేస్తున్నటువంటి కార్యక్రమం సఫలీకృతంగా నిశ్శబ్ద వాతావరణంలో ఆ సంకల్ప బలం ప్రకారంగా అమ్మవారిని శ్రీమాత్రే నమః ఈ విధంగా పడుతుంటారు. ఆ విధమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని మరి కొద్ది నిమిషాల్లో మళ్ళీ నీయకు గణతేజ నువ్వు బయటకు, గణతేజ నువ్వు బయటకు, లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసా. ఓం గౌర్యై నమః, ఓం పద్మాయై నమః, నమః. కోక మీద అక్షితలేయండి. ఓం గం గం వినిపిస్తలేదు. గం ఏం చేయాలి, పుష్పాలు మీ దగ్గర పువ్వులు ఉంటే పువ్వులు పెట్టాలి, గంతే. అర్థమవుతుందా? పెట్టిందా? రైట్. నమస్కారం చేసుకోండి మళ్ళీ ఒకసారి. గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. మళ్ళీ నీయకు గణతేజ నువ్వు బయటకు, గణతేజ నువ్వు బయటకు, శ్రీమాత్రే నమః ఈ విధంగా పడుతుంటారు. ఆ విధమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని మరి కొద్ది నిమిషాల్లో సాధకే శరణ్ దేవి నారాయణి నమోస్తుతే, నారాయణి నమోస్తుతే. ప్రదాయిని మా వీణా పుస్తకధారిణి భవబంజరి మనోరంజని శారదా మాత, భవబంజరి మనోరంజని శారదా మాత. నమో శారద నమో శారద నమో శారదా